మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ ఝలక్ తగిలినట్టు తెలుస్తోంది. పార్టీని రాజీనామా చేసేటువంటి ఆలోచనలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఉన్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. పార్టీలో ఎంత కష్టపడినా గుర్తింపు లేదనే ఆవేదనతోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సన్నిహితుల వద్ద ధర్మపురి సంజయ్ ఈ మేరకు ఆవేదన వెళ్లగక్కినట్లుగానైతే ఇప్పుడు ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. పార్టీ విధానాల వల్ల అసంతృప్తిలో ఉన్నట్లు, ఇక కార్యకర్తల ఒత్తిడితోనే రాజీనామాకు సిద్ధమవుతున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ముఖ్య అనుచరులతో భేటీ తర్వాత సంజయ్ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. తండ్రి డిఎస్ అంచనాలను అందుకోవడంలో సంజయ్ విఫలమయ్యారు. డిఎస్ ఉన్నన్ని రోజులు కూడా సంజయ్కి ప్రాధాన్యత ఇచ్చారు. డిఎస్ మరణం తర్వాత సంజయ్ ప్రాధాన్యత తగ్గుతూ ఉంది. ఇటు బీఆర్ఎస్లోకి సంజయ్ వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఎంపీ అరవింద్తో సంజయ్కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలో కూడా తను బీఆర్ఎస్కి వెళ్ళనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే వెళ్ళనున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరొకవైపు కాంగ్రెస్ పార్టీలో సంజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు, అందుకే రాజీనామా చేయనున్నట్లు కార్యకర్తలు కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ ని వీడనున్నారా, ఏంటి వాస్తవం? పరిణామం అయితే చోటు చేసుకోబోతుందని ఖచ్చితంగా తెలుస్తుంది. ధర్మపురి సంజయ్ ఏదైతే ధర్మపురి అరవింద్ యొక్క అన్న అయినటువంటి సంజయ్ మరి కాంగ్రెస్ పార్టీ వీడనున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజీనామాను అటు గాంధీ భవన్ కు పంపారు అనేది కూడా మరి వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. సో ఎందుకు మరి ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది అనేది కనుక చూస్తే, దాదాపు ఏదైతే మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో అక్కడ నిజామాబాద్ రూరల్ లో మరి పెద్ద ఎత్తున సీట్లు సాధించారు. 17 మొత్తం దాదాపు ఇక్కడ అర్బన్ కి సంబంధించి 60 వార్డులు ఉంటే 60లో మరి పెద్ద ఎత్తున బీజేపీ 28 వచ్చింది. దాని తర్వాత కాంగ్రెస్ 17, ఎంఐఎం కు 14 వచ్చినాయి. సో ఇక్కడ ఎంఐఎం ను అలా కాంగ్రెస్ మరి ఇద్దరు ఇటు పొత్తుతో మరి ఈ నిజామాబాద్ పీఠాన్ని అయితే దక్కించుకున్నారు. సో ఇక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి సంజయ్ కి మాత్రం చైర్మన్ పదవి రాలేదు, ఆ మేయర్ పదవి అనేది కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఆయనకి ఉమ్మడి నిజామాబాద్ లో మంచి పట్టు ఉంది. అటు నిజామాబాద్ రూరలే కాకుండా అర్బనే కాకుండా రూరల్ లో కూడా నిజామాబాద్ రూరల్ లో కూడా మంచి పట్టు ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి అయిన డి శ్రీనివాస్ కు ఉన్నన్ని రోజులు కూడా సంజయ్ కి పెద్దపీట ఉండేది. సో ఆ డి శ్రీనివాస్ అంటే సర్గిస్తులైనంత తదనంతరం మొత్తం చేంజ్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ మేయర్ గా ఏదైతే నిజామాబాద్ కు ఫస్ట్ మేయర్ గా మరి సంజయ్ ఉన్నారు. 2006లో సంజయ్ ఫస్ట్ మేయర్ గా ఎన్నికైనారు. మొదటి మేయర్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికవడం 2006 నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం, అలాగే నిజామాబాద్ డెవలప్మెంట్ లో ఆయన పాత్ర ఎనలేదు అని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి నిజామాబాద్ నుంచి కూడా కొంత గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు ఉమ్మడి నిజామాబాద్ లో ఏదైతే ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ కావచ్చు, బోధన్ కావచ్చు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది, అలాగే భీమ్గల్ లో స్వీప్ చేసింది, బోధనలో కూడా స్వీప్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇవన్నిటికీ కారణం కూడా ఆయన పెద్ద ఎత్తున మరి అక్కడ తిరిగారు, పార్టీ కోసం ఎనలేని ఇది చేశారు. అయినప్పటికీ కూడా ఆయన అనుకున్నట్లుగా పార్టీ ఆయనకు మర్యాద ఇవ్వట్లేదు, ఆయన అనుకున్నటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేదు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఒక్కసారిగా ఇంకొక వైపు ఇది పార్టీ కోసం పనిచేసేది ఒకవైపు ఉంటే, ఉమ్మడి నిజామాబాద్ ని అంటే ఈ రాజకీయంలో భాగంగా టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా అక్కడ లోకల్ గా ఉంటారు కాబట్టి ఆయన కూడా పట్టు బిగించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే డిసిసి నగేష్ ఉన్నాడు. నగేష్ కూడా మరి నిజామాబాద్ మొత్తం ఉమ్మడి నిజామాబాద్ ను అంటే రాజకీయంగా ఇది చేసుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అలాగే ఏదైతే మదన్ మోహన్ రావు కూడా మరి ఆయన కూడా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇట్లా అందరూ కూడా నిజామాబాద్ ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత తగ్గటమా, లేకపోతే పార్టీ విధానాలు నచ్చకపోవటమా ఈ రకమైన నిర్ణయం? డెఫినెట్ గా పార్టీ విధానాలు నచ్చట్లేవు. మనము
చెప్పాలంటే ఎక్కడో కరీంనగర్ లో ఏదైతే జగిత్యాలకు సంబంధించినటువంటి ఏదైతే మరి జీవన్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనేది స్పష్టమవుతుంది. జరిగినటువంటి సిచ్యువేషనే ఏదైతే జీవన్ రెడ్డికి ఎలా అవమానం జరిగిందో, జీవన్ రెడ్డికి ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదో, సో ఇక్కడ సంజయ్ కి కూడా అదే తరహాలో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ మేరకే ఆయన ఈ రోజు రాజీనామా పత్రాన్ని కూడా మరి గాంధీ భవన్ కు పంపినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఇక్కడ రెండు అంశాలు రేణు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ను మేము మేలాలంటే మా పట్టు ఉండాలి కాబట్టి వాళ్ళు ఆధిపత్యం కోసం మొత్తం కూడా వ్యవహరిస్తా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అలాగే మదన్ మోహన్ రావు ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి, మళ్ళీ బయట పార్టీ నుంచో ఎక్కడి నుంచో కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే. సో ఇట్లా ముగ్గురు నలుగురు ఈ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ను అంటే వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఆ నిజామాబాద్ పట్టుకు మరి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈయనకు ప్రాధాన్యత దక్కట్లేదు. సో ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మరి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన కొన్నిసార్లు తెలిపిన పరిస్థితి. అయినప్పటికీ కూడా మున్సిపల్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో చాలా మంచిగా పనిచేశారు, అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ కనకరించలేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో గతంలో ఏదైతే 2015 నుంచి కూడా మరి ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు, కొన్ని అంటే కాంగ్రెస్ లో కొంత మరి మనస్పర్ధల కారణంతో 2015 తర్వాత ఆయన అప్పటి టీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి ఉంది. 2023 వరకు కూడా టీఆర్ఎస్ లో ఉన్నాడు. సో దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి వచ్చాడో సో అప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు నచ్చక మరి బయటికి వెళ్తా ఉన్నారు. దీంతో మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తారు, ఎందుకంటే గతంలో ఆ సాన్నిహిత్యం ఉంది, గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన అంతా కూడా ఉంది కాబట్టి బీఆర్ఎస్ లోకి వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున మరి వ్యతిరేకత అనేది కూడా ఒకవైపు స్పష్టంగా కనబడతా ఉంది. వ్యతిరేకులు అందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. జీవన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు సంజయ్ కావచ్చు, ఇప్పటికే ఏదైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు, విజయశాంతి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉంది. ఎందుకంటే హామీలు దాదాపు 2.5 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో 13కు సంబంధించినటువంటి హామీలు ఉన్నాయి. ఆ 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి. ఆ 13 హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయింది అనేది కూడా వాళ్ళే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కారణాలైనవి. చూడాలి, నిజామాబాద్ కు ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు రేణు ఈ సంజయ్. మరి స్టే విత్ సత్యం, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఎంపీ అరవింద్తో కూడా సంజయ్కి తీవ్ర విభేదాలు ఉన్నాయి. దీంతో గనక అంటే బీజేపీలోకి వెళ్ళరు, అందుకని బీఆర్ఎస్లోకి వెళ్తారు. ఒకవేళ కాంగ్రెస్ని వీడితే ఇప్పటికే కూడా రాజీనామా పత్రాన్ని కూడా పంపించారని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక త్వరలోనే మనకి ఈ అంశం ఏదైతే సంజయ్ నుంచి ఒక క్లారిటీ రానుంది.